ఇప్పుడు ఎల్ఆర్ఎస్లో రెగ్యులరైజ్ చేయించుకుంటే ఆ ప్లాటు ఓనరు ఉత్తర బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకున్నప్పుడు ఈ పెనాల్టీస్ ఎక్స్ట్రా ఫీజులు కానీ ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. అట్లానే బీపీఎస్లో ఏమవుతుంది, రెగ్యులరైజ్ చేయించుకోకపోతే బీపీఎస్లో మన ప్లాన్ వైలేషన్ ఉన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వాళ్ళకి పెనాల్టీస్ పడతాయి. 25%, 50%, 100% కూడా ఎక్స్ట్రా కట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి అవన్నీ కూడా ఈ బీపీఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకుంటే తద్వారా వాటి నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ పర్టికులర్గా బీపీఎస్ స్కీమ్లో మేము ఒక సర్వే చేస్తున్నాము. ప్రతి ఇల్లు మన సెక్రటరియట్ స్టాఫ్ ద్వారా వెరిఫై చేయించి 1985 నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయో దాన్ని క్రైటీరియాగా తీసుకొని వాళ్ళందరినీ కూడా మేము మోటివేట్ చేస్తున్నాము. మోటివేట్ చేసి తద్వారా వాళ్ళు బీపీఎస్లో కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఎక్స్ట్రా అంటే రెగ్యులరైజ్ కానందువలన వైలేషన్స్ ఉన్నందువలన ఎక్కడైతే ఎక్స్ట్రా ఫీజెస్ కడుతున్నారో లేకపోతే ఎక్స్ట్రా ట్యాక్సెస్ కడుతున్నారో వాటి నుంచి కూడా మీరు రిలీఫ్ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం.